ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చాలా కష్టపడి నన్ను పెళ్లి కొప్పించావు. చాలా అద్భుతంగా పెళ్లి కూడా జరిపించావు. ఇప్పుడు శ్రావ్య కాపురం నిలబడాలి అంటే నువ్వింకో పని చేయాలి. శ్రావ్య ఆనందంగా ఉంటుంది అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం. సరే అయితే విను. నువ్వు గౌతమ్ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అది కష్టం అనుకుంటే ఇంకో ఈజీ దారుంది. అసలు నువ్వు ఈ భూమి మీదే లేకుండా శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందో, నీకు కూడా అదే చెప్తున్నాను గౌతమ్. దీన్ని వదిలేస్తావో వదిలించుకుంటావో నీ ఇష్టం. నా చెల్లెల మెడలో తాళి కడితే నీ చెల్లి నా ఇంటికొస్తుంది. లేదంటే నీ జీవితంలోకి అహల్య వచ్చినట్టు నా జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తుంది. ఇక దయచేయండి ప్లీజ్. ప్లీజ్ మీరు కూడా. రే నందు, అలా కాదు నాన్న, నా మాట చూడండి బామ్మగారు, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. కాదు కూడదని నాకింకా ఎవరైనా నచ్చజెప్పాలనుకుంటే మెడ పట్టి బయటకు గెంటేయాల్సి వస్తుంది. నందు, గెట్ అవుట్. అవి మా కార్లు. ఊర్లో వాళ్ళ కోసం కాదు, నడుచుకుంటూ వెళ్ళండి. నా చెల్లెలికి జరిగిన అన్యాయానికి ఈ నందు ఎలాంటి న్యాయం చేశాడో ఊర్లో వాళ్ళందరికీ తెలియాలి కదా.
ఏంటి కొత్త కోడలు అప్పుడే అత్తింటి నుంచి పుట్టింటికెళ్తుంది? నందుబాబు ఏలుకోనని తరిమేశాడట. 3 నెలల ముచ్చటంటే ఇదేనేమో. అంతేలేవే, చేసిన పాపం ఊరికే పోతుందా? అటు తిరిగి ఇటు తిరిగి మనకే చుట్టుకుంటుంది. చూడండి, పేరుకే మిలిటరీ మేజర్. కొడుకుని సరిగ్గా పెంచుంటే కూతురికి ఈ గతి పట్టుండేదే కాదు. ఆడపిల్ల ఉసురు ఊరికే పోతుందే ఏంటే? ఎప్పుడు తగలాలో అప్పుడే సరిగ్గా తగిలింది. శభాష్ రా నందు, నా కొడుకు అనిపించావు. నా గౌరవాన్ని నిలబెట్టావురా. నువ్వింత పెద్ద ప్లాన్ వేశావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఇది ముందుగానే తెలుసుంటే ఇంత థ్రిల్లింగ్ ఫీల్ అయ్యేదాన్ని కాదు. అమ్మా, ఇంకా ఆపు యామిని. వీడు చేసిన వెధవ పనికి సమర్థిస్తున్నావా? అరే, తాళి కట్టిన భార్య కాళ్లపారాన్ని ఆరకముందే మెడ పట్టుకుని బయటికి గెంటడం గౌరవమా? అవును, ఏ కుటుంబంలో అయితే నేను తలదించుకున్నానో అదే కుటుంబాన్ని ఈరోజు నా కొడుకు నా కళ్ళ ముందు సాగిలపడేలా చేశాడు. నా ఈగో మొత్తం సాటిస్ఫై అయిపోయింది. యామిని, నీ అహంకారం ఒక ఆడపిల్ల కన్నీళ్లకు కారణమైంది. అది నీకు అర్థమవుతోందా? నాది అహంకారం అయితే నా ఇంటి ఆడపిల్ల కన్నీళ్లు పెట్టినప్పుడు ఏమైంది మీ మమకారం? మన అమ్మాయి ఉసురు ఆ కుటుంబానికి తగిలింది అంటున్నావు. మరిప్పుడు ఆ ఇంటి ఆడపిల్ల ఉసురు కూడా మన కుటుంబానికి తగులుతుంది కదా? ఆపండి మీ పోత చింతకాయ పచ్చడి మాటలు. మీరు చేయాల్సిన పనిని నా కొడుకు చేశాడు. నన్ను గర్వపడేలా చేశాడు. నందు, వంశోద్ధారకుడు అంటే నువ్వేరా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అన్నయ్య, సారీ అన్నయ్య. నా కోసం నువ్వింత చేయబోతున్నావని తెలియక నిన్ను నానా మాటలు అన్నాను. సారీ. ఇట్స్ ఓకే అదితి. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించన్నయ్య, ప్లీజ్. మనం ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెలం అదితి. నీకు అన్యాయం జరిగితే నేను ఆనందంగా ఎలా ఉంటాను చెప్పు? నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను కదా. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైందన్నయ్య.